అది రాత్రి 1 అవుతుంది. హరి ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. అకస్మాత్తుగా బెడ్రూమ్ తలుపు మెల్లగా తెరుచుకుంది. గాలి లేదు, ఫ్యాన్ ఆఫ్లో ఉంది. అయినా తలుపు స్వయంగా తెరుచుకుంది. హరి నెమ్మదిగా బయటికొచ్చి చూశాడు. హాల్ ఖాళీగా ఉంది, కానీ నేలపై తడిచిన అడుగులు ముద్రలు కనిపించాయి. అవి బయటికి కాదు, ఇంటి లోపల ఉన్న స్టోర్ రూమ్ వైపు వెళ్ళసాగాయి. ఆ స్టోర్ రూమ్కు తలుపు ఎప్పుడూ లాక్లోనే ఉంటుంది. అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. స్టోర్ రూమ్ తలుపు ముందుకు వెళ్ళి ఆగిపోయాడు. లోపల నుంచి మెల్లగా తట్టే శబ్దం టక్ టక్ అని వినిపిస్తుంది. హరి భయంతో తాళం తీసి లోపలికి వెళ్ళి చూశాడు. లోపల ఎవరూ లేరు. కానీ గోడ మీద అతి పెద్ద అద్దం ఉంది. అది ఇంతకు ముందు అక్కడ ఎప్పుడూ లేదు. అందులో తన ప్రతిబింబం కనిపించింది. కానీ ప్రతిబింబం నవ్వుతుంది. హరి మాత్రం నవ్వడం లేదు. అందులో హరి నెమ్మదిగా చెయ్యెత్తి గ్లాస్ మీద తట్టాడు. అప్పుడే గది మొత్తం చీకటిగా మారిపోయింది. ఉదయం పొరుగువారు వచ్చేసరికి హరి ఇంట్లో ఎవ్వరూ లేరు. కానీ ఆ రూమ్లో మాత్రం ఆ అద్దంలో మరొక హరి నిలబడి ఉన్నాడు. ఈసారి బయటకు రావడానికి ఎదురు చూస్తున్నాడు.